కాళేశ్వరం ఈఎన్సీ మురళీధర్రావు 4వ రోజు కస్టడీ ముగిసింది. అక్రమ ఆదాయంపై ఈఎన్సీ మురళీధర్రావుని ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలని దాటవేసే ప్రయత్నం చేశారు. మురళీధర్రావు తన కుమారుడి సంపదను తనదిగా చూపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 250 కోట్లకు పైగా ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ ఆరా తీసింది. విల్లాలు, అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్, కంపెనీస్, పవర్ ప్లాంట్ల పెట్టుబడులపై ఏసీబీ కూపీ లాగుతోంది. మురళీధర్రావు కుమారుడు సాయి అభిషేక్ పేరుపై ఎక్కువగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు అధికారులు. తెలంగాణ, ఏపీ, తమిళనాడులో అభిషేక్ పేరుపై ఉన్న ఆస్తులు గుర్తించారు. తమిళనాడు, ఏపీలోని పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా ఏసీబీ విచారణలో తేలింది. 6 బ్యాంక్ లాకర్స్ లో 3 లాకర్స్ ని ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో 3 లాకర్స్ ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కస్టడీలో మురళీధర్రావు ఏసీబీ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. 70 ఏళ్లకు పైబడిన వ్యక్తి కావడంతో మురళీధర్రావు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏసీబీ అధికారులు. కాళేశ్వరం ఈఎన్సీ మురళీధర్రావు 4వ రోజు కస్టడీ ముగిసింది. అక్రమ ఆదాయంపై ఈఎన్సీ మురళీధర్రావుని ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలను దాటవేసే ప్రయత్నం చేశారు. మురళీధర్రావు తన కుమారుడి సంపదను తనదిగా చూపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఈఎన్సీ మాజీ చీఫ్ మురళీధర్రావు ఏసీబీ కస్టడీ కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఈఎన్సీ కాళేశ్వరం ఈఎన్సీ అయిన ఒక మురళీధర్రావు కస్టడీ ఈరోజు 4వ రోజు ముగిసింది. అయితే 4 రోజుల పాటు ఈఎన్సీ మురళీధర్రావుని ఏసీబీ అధికారులు కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణ మేరకు అతన్ని వారం రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు అనుమతితోటి 5 రోజుల కస్టడీ తీసుకోవడం జరిగింది. 5 రోజుల కస్టడీలో ఈ రోజు 4వ రోజు పూర్తి కావడం జరిగింది. రేపు కస్టడీ ముగుస్తుంది. రేపు 4 గంటలకి అటు కోర్టు ఎదుటి కూడా హాజరుపరుచుకుంది. అయితే ఆస్తులు దాదాపు 250 కోట్ల పైచులకు అక్రమ ఆదాయాన్ని కలిగి ఉన్నారని చెప్పి ప్రధాన ఆరోపణ మేరకు అటు ఈఎన్సీ మురళీధర్రావుని ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు, రిమాండ్ పంపించారు. అయితే అతని ఆదాయానికి సంబంధించి లెక్కలు అడిగితే తాను పూర్తి స్థాయిలో నిబద్ధతతో నిజాయితీతో పనిచేశాను, ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడలేదు, తన కొడుకు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తన ఆస్తిగా చూపెడుతున్నారని చెప్పి కూడా అటు ఏసీబీ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఈఎన్సీ మురళీధర్రావు. అంతేకాకుండా తాను ఎక్కడ కూడా అవినీతి పాల్పడలేదు, తాను నిజాయితీగా ఉన్నాను, తన వచ్చిన జీతంతో తాను కుటుంబాన్ని పోషించానని చెప్పి కూడా అటు ఈఎన్సీ మురళీధర్రావు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికి చూసినట్లయితే అటు జహీరాబాద్లో పెద్ద ఎత్తున ఒక పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకుంటే హైదరాబాద్ నగరంలో విల్లాలు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, లేకుంటే కరీంనగర్, వరంగల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీల్లో షెల్ కంపెనీల ద్వారా మొత్తం బినామీ పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటి సంబంధించి దాదాపు 250 కోట్ల రూపాయల వరకు ఈఎన్సీ మురళీధర్రావు సంబంధించిన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీగా పనిచేస్తూ అతను పెద్ద మొత్తంలో అక్రమాస్తులను సంపాదించారని చెప్పి కూడా ఇప్పుడు ఏసీబీ చెప్తుంది. దాదాపు 10 సంవత్సరాల కాలంలోనే అతను 100 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించారని చెప్పి ఈఎన్సీ మురళీధర్రావు సంపాదించి చెప్పి ఏసీబీ చెప్తుంది. ఈ మేరకే అతని పైన ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. అయితే ఈ ఆస్తులు తనవి కాదు, తనవి కాకపోయినప్పటికీ తనవిగా చూపెడుతున్నారని చెప్పి కూడా ఏసీబీ అధికారులపై అటు ఈఎన్సీ మురళీధర్రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు 4 రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీ తీసుకుని విచారించినప్పటికీ ఒక్క సమాధానం కూడా చెప్పలేదు. అంతేకాకుండా తనకు సంబంధించిన లాకర్ ఏదైతే అతనికి సంబంధించి ఒక ముఖ్యమైన లాకర్ ఉంది, ఆ లాకర్ సంబంధించిన పాస్వర్డ్ చెప్పమంటే చెప్పకుండా తాత్సర్యం చేస్తున్నాడు. అంతేకాకుండా ఆ లాకర్ సంబంధించిన పాస్వర్డ్ తన దగ్గర లేదు, తాను ఎప్పుడో మర్చిపోయానని చెప్పి కూడా చెప్తున్నాడు. అయితే ఆ లాకర్ని ఓపెన్ చేయించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ లాకర్లో కీలకమైన సమాచారం ఉండవచ్చని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ లాకర్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ 4 రోజుల పాటు జరిగిన విచారణలో నోరు విప్పలేదు, తాను నిబద్ధతగా పనిచేస్తున్నా అని చెప్పి కూడా ఏసీ మురళీధర్రావు చెప్తున్నారు. కాబట్టి రేపు ముగియబోతున్న విచారణ సందర్భంగా ఏం చెప్పబోతారో చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.